హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో స్టాటిస్టిక్స్లోని ఎక్సర్సైజ్ 13.2లోని రిమైనింగ్ ప్రాబ్లమ్ 4, 5, 6 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కమింగ్ టు ద ఫోర్త్ ప్రాబ్లమ్. ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ద స్టేట్ వైజ్ టీచర్ స్టూడెంట్ రేషియో ఇన్ హయ్యర్ సెకండరీ స్కూల్స్ ఇన్ ఇండియా. ఫైండ్ ద మోడ్ అండ్ మీన్ ఆఫ్ దిస్ డేటా. ఇంటర్ప్రెట్ ద టూ మెజర్స్. అంటే ఏం చేశారంటే ఈ డేటా ఏమంటే కింద ఇచ్చిన డేటా ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్లో ఉన్న హై స్కూల్స్ యొక్క టీచర్ అండ్ స్టూడెంట్ రేషియో, అంటే ఒక్క టీచర్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని స్టేట్స్లో అలాంటివి ఉన్నాయని డేటా. అంటే ఏమంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ టీచర్, అంటే 15 to 20 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్న స్టేట్స్ 3 ఉన్నాయి. అలా 20 to 25 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్న స్టేట్స్ 8 ఉన్నాయి. అలాగే 50 to 55 స్టూడెంట్స్కి ఒకే టీచర్ ఉన్న స్టేట్స్ 2 ఉన్నాయి. ఇప్పుడు వీటికి మనము మోడ్ అండ్ మీన్ కనుక్కోండి అని అంటున్నారు. ఓకే, కనుక్కుందాం. ఫస్ట్ మోడ్ కనుక్కుందాం. మోడ్కి ఫార్ములా రాసుకుందాం. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. సో ఇవన్నీ కనుక్కోవాలంటే ఫస్ట్ మనము మోడల్ క్లాస్ కనుక్కోవాలి. మోడల్ క్లాస్ ఎలా కనుక్కుంటాం? ఇది క్లాస్ ఇంటర్వెల్స్, ఇది ఫ్రీక్వెన్సీ. దేని యొక్క ఫ్రీక్వెన్సీ హయ్యెస్ట్గా ఉంటుందో, ఏం ఇక్కడ హయ్యెస్ట్ది 10. సో ఇది వచ్చి F1, దీని కరస్పాండింగ్ క్లాసే మోడల్ క్లాస్. సో ఈ డేటా వచ్చి L. ఇవి దీనిపైన ఉండేది F0, కింద సక్సీడింగ్ క్లాస్ వచ్చి F2. సో 1 by 1 వాల్యూస్ రాసేద్దాం. L ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 30. F0 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 9. F1 ఈజ్ ఈక్వల్స్ టు 10. F2 ఈజ్ ఈక్వల్స్ టు 3. మనకు హెచ్ కూడా కావాలి. హెచ్ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 20 minus 15, 25 minus 20, 30 minus 25, ఏ తీసుకున్నా కూడా ఒకటే వాల్యూ. 30 minus 25, 5. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసేస్తే మనకు మోడ్ వచ్చేస్తుంది. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L 30 ప్లస్ F1 10. F1 వచ్చి 10 కదా. 10 మైనస్ F0 9 by 2F1 2 into 9. నేను ఇక్కడ మళ్ళీ ట్రిపుల్ చేస్తున్నా. F1 అంటే 10. 2 into 10 మైనస్ F0 9 మైనస్ F2 3 into H వాల్యూ 5. 30 ప్లస్ 10 మైనస్ 9 1 by 20 మైనస్ 12 into 5. 30 ప్లస్ 1 by 12లో 20లో 12 పోతే 8 into 5. 5ని 8తో డివైడ్ చేద్దాం. 0 పాయింట్ పెట్టుకుంటే 0 పెట్టుకోవచ్చు. 8 5s 45. మళ్ళీ 5 వస్తుంది. ఆల్రెడీ 0 ఉంటే అంటే ఇట్లానే పోతూ ఉంటుంది. సో 0.55 కానీ 0.5 అని రాసుకుంటే సరిపోతుంది. సో 30 ప్లస్ 0.5 అంటే 5 కూడా రాసుకోండి. 30.55 టీచర్స్ ఉన్నారు. మోడ్ అంటే ఏమి? మ్యాక్సిమం స్టేట్స్, అంటే మ్యాక్సిమం స్టేట్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఎలా ఉందంటే రేషియో ఇలా ఉందంటమాట. 30.55 అంటే ఒక్క టీచర్కి 30.55 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇదేమిది? స్టూడెంట్స్ టు టీచర్ రేషియో. స్టూడెంట్స్ టు టీచర్ రేషియో అంటే బై 1 అని. స్టూడెంట్స్ ఎంత? ఇంతమందికి ఒక్క టీచర్ ఉన్నారు. ఇది మనం ఏం కనుక్కున్నాం? మోడ్ కనుక్కున్నాం. నెక్స్ట్ వాళ్ళు మీన్ కూడా కనుక్కోండి, తర్వాత ఆ వాల్యూస్ని ఇంటర్ప్రిట్ కూడా చేయండి అన్నారు. కాబట్టి మోడ్ ఇక్కడ రాసుకుందాం. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 30.55 వచ్చింది. ఇప్పుడు మనం మీన్ కనుక్కొని ఆ డేటా ఎలా ఉందో దానికి ఏం రిలేషన్ వస్తుందో చూద్దాం. దీనికే మనము మీన్ కనుక్కుందాం. వాల్యూస్ కొంచెం పెద్దగా ఉన్నాయి, ఈవెన్ కొంచెం ఓకేగా, అంటే మనం క్యాలిక్యులేషన్స్ ఈజీగా కావాలంటే మనం స్టెప్ డివిజన్ మెథడే చేద్దాం. సో స్టెప్ డివిజన్ మెథడ్కి ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ యుఐ డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఫస్ట్ మనము ఎక్స్ఐ యుఐ రాసుకుందాం. యుఐ ఈజ్ ఈక్వల్స్ టు డిఐ డివైడెడ్ బై హెచ్. డిఐ ఈజ్ ఈక్వల్స్ టు xi minus a.
సో ఫస్ట్ మనము xi కనుక్కోవాలి. xi ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. 20 ప్లస్ 15 35/2. 2 1s 2 2s 0.5 12.5. తర్వాత 20 ప్లస్ 25 45/2. 2 2s 2 2s 0.5 22.5. నెక్స్ట్ ఫస్ట్ నేను తప్పు చేసాను చూడండి. 35/2 కదా, 2 1s 7s 17.5. సారీ, ఇలాగా కొంచెం తప్పులు అవుతుంటాయి. ఎప్పుడు మేము ఇంకోసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఎందుకు అలా డౌట్ వచ్చింది, ఇక్కడ చూస్తే మనకు 15కి 20కి డిఫరెన్స్ ఎంత ఉంది, 5 ఉంది. కానీ నాకు 12 22 10 అని వచ్చింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఎందుకు ఇది కరెక్ట్గా రావట్లేదని. కాబట్టి నేను మళ్ళీ చెక్ చేసుకుంటే కరెక్ట్ రాసాను. సో అలాగా మీరు కూడా ఇట్లా చెక్ చేసుకోండి, ఏదన్నా మీకు అలా డౌట్లు వస్తాయి. ఓకే, నెక్స్ట్ 30 ప్లస్ 25 ఎంత, 55/2. 2 2s 2 7s 2 5s 27.5. చూసారా, 5 5 5 డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ మనం డైరెక్ట్గా రాసేయచ్చు. 32.5 37.5 42.5 47.5 52.5. ఓకే, మనము xi కనుక్కునేసాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, di కనుక్కోవాలి. di ఈజ్ ఈక్వల్స్ టు xi మైనస్ a. xi ఏ ఫస్ట్ మనం ఏ కనుక్కోవాలి. ఏ ఎలా కనుక్కుంటాం, xiలో మిడిల్లో ఏదో ఒక వాల్యూని సెలెక్ట్ చేసుకుంటాం. యాక్చువల్గా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ మిడిల్ వాల్యూస్ తీసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటాయి క్యాలిక్యులేషన్స్. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయంటే 2 వస్తాయి, 4 5 ఇవి 2 వస్తాయి. రెండిట్లో నేను ఫస్ట్ తీసుకుంటాను ఏ అని రాసేద్దాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 32.5. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, డిఐ కనుక్కోవాలి. 32.5 మైనస్ 17.5. 32.5 మైనస్ 17.5 0. 10లో 7 పోతే 3, 3లో 2 పోతే 5, 2లో 1 పోతే 1 మైనస్ 15. 32 17.5 xi కదా ఫస్ట్, 17.5 మైనస్ 32.5 అంటే మైనస్ 15. సిమిలర్లీ 22.5 మైనస్ 32.5 డైరెక్ట్గానే -10 అని కనిపిస్తుంది, -10. సో 27.5 మైనస్ 32.5 చేయండి, -5 వస్తుంది. 32.5 మైనస్ 32.5 0. 37.5 మైనస్ 32.5 5. 42.5 మైనస్ 32.5 10. ఇలాగే చేసుకుంటూ వెళ్తే 15 20. ఓకే, నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, ui కనుక్కోవాలి. ui ఎలా కనుక్కుంటాం, uiకి ఏమి ఫార్ములా, ui ఈజ్ ఈక్వల్స్ టు di డివైడెడ్ బై h. h మనం కనుక్కున్నామా లేదు, h ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 మైనస్ 15 25 మైనస్ 20 ఏది చేసినా కూడా h ఈజ్ ఈక్వల్స్ టు 5 వస్తుంది. సో ui ఈజ్ ఈక్వల్స్ టు di డివైడెడ్ బై 5. ఇప్పుడు దీని నుంచి ui మైనస్ 15/5 -3 -10/5 -2 -5/5 -1 0/5 0 5/5 1 10/5 2 15/5 3 20/5 4. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా, స్టెప్ డివిజన్ మెథడ్లో మనం దేన్నైతే ఏ అనుకుంటామో దానికి ui వాల్యూస్ ఎలా వస్తాయంటే దాని కరస్పాండింగ్ ui వాల్యూ 0 వస్తుంది. పైకి వెళ్ళేసరికి -1 -2 -3 వెళ్తూ ఉంటాయి, కిందికి వెళ్ళేసరికి 1 2 3 4 అంటే 1 1 ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, పైకి వెళ్ళేసరికి 1 1 డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దీని నుంచి మనకు నెక్స్ట్ ఏం కావాలి, fi కావాలి. fi ఇంటూ ui అంటే దీంతో మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ fi ఇది కదా, 3 ఇంటూ -3 -9, 8 ఇంటూ -2 -16, 9 ఇంటూ -1 -9, 10 ఇంటూ 0 0, 3 ఇంటూ 1 3, 0 ఇంటూ 2 0, 0 ఇంటూ 3 0, 2 ఇంటూ 4 8. ఓకే, ఇప్పుడు దీన్నన్నింటినీ యాడ్ చేయండి. మనకు సిగ్మా fi/ui కావాలి కాబట్టి యాడ్ చేయాలి మనం. సిగ్మా ఆఫ్ fi/ui, సిగ్మా ఆఫ్ fi/ui ఎలా కనుక్కుంటాం, fi/ui కాలంలో ఉండేట అన్నింటినీ యాడ్ చేసేయాలి. ఇక్కడ 8 ప్లస్ 3 11, పాజిటివ్ వాల్యూ 11 ఉంది, నెగిటివ్ వాల్యూ ఎంత -9 -9 -18 -16 14 34 -11 చేస్తే ఎంత వస్తుంది
323 -23 అని వస్తూ ఉంది నాకు. మీకు ఎంత వస్తుందో చూడండి. -23 మీకు కూడా అంతే రావాలి. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి? సిగ్మా ఎఫ్ఐ కావాలి. అంటే ఈ కాలంని మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. ఇచ్చారా వాళ్ళు ఏమన్నా ప్రాబ్లంలో? ఇవ్వలేదు కాబట్టి నార్మల్గా మనం యాడ్ చేసుకుంటా పోదాం. 3 + 2 5, 5 + 10 15, 8 + 3 11, 11 + 9 20, 20 + 15 35 అంటే 35. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగితే వచ్చి 35. ఓకే, నెంబర్ ఆఫ్ స్టేట్స్ వచ్చి 35 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ 35 ఉన్నాయి. ఓకే, ఈ వాల్యూస్ తీసుకెళ్ళి మనము సబ్స్టిట్యూట్ చేసేద్దాం మన ఫార్ములాలో. మీన్ ఈజ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత? 32.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చింది? -23 బై సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది? 35 × 5, 5 1s 5 7s 32.5 -23/7. 23ని 7తో డివైడ్ చేయండి. 23 7s, 7 3s 21, 2 అవుతుంది. పాయింట్ పెట్టుకుంటే 0, 7 2s 14, 6 వస్తుంది. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0. తర్వాత 7 8s 56. ఓకే, 4 వస్తుంది. 3.28 రెండు చేస్తే చాలు. 3.28 32.5 -3.28. ఇప్పుడు 32.5 నుంచి 3.28 తీసేద్దాం. 32.5 3.28 ఏమిటంటే 0, 10లో 8 పోతే 2, 4లో 2 పోతే 2, 10, 10లో 3 పోతే 7, 7 + 3 7 + 2 9, ఇక్కడ 2 29.22. ఇది మీన్ అంటే ఏమి? ఇంకోనేమో యావరేజ్. సో యావరేజ్గా ఎలా ఉందంట? స్టూడెంట్స్ అండ్ టీచర్ రేషియో 29.22 అలా ఉంది. ఇది స్టూడెంట్స్ టు టీచర్స్ రేషియో. స్టూడెంట్స్ టు టీచర్స్. సో ఇన్ని స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారు. దీన్ని వాళ్ళు ఇంటర్ప్రెట్ కూడా చేయమన్నారు. మోడ్ ఎంత వచ్చింది? 30.55. మీన్ ఎంత వచ్చింది? 29.22. సో దీన్ని జస్ట్ ఒక సెంటెన్స్ ఫామ్లో రాయాలి. మోడ్ అంటే ఏమి? మ్యాక్సిమం. సో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమంగా ఫ్రీక్వెంట్గా అక్కడ అయ్యే వాల్యూస్. దాన్ని మనం సెంటెన్స్లో రాయాలంటే ఎలా రాస్తామంటే మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ have students to teacher ratio as mode 30.55 and average students to teacher ratio is 29.22. ఓకే, సో దీని నుంచి ఇంకా రాయాలంటే మీరు కంపేర్ చేయాలంటే కూడా, కంపేర్ ఏం అడగలేదు కానీ కంపేర్ అని రాయాలంటే కూడా ఏది ఎక్కువగా ఉంది? మోడ్ ఎక్కువగా ఉంది. సో మోడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మీన్ ఆఫ్ ద గివెన్ డేటా. ఇది లాస్ట్ది ఆప్షనల్, కానీ ఇవి రెండు అయితే ఖచ్చితంగా రాయాలి. ఫస్ట్ 2 ఇదైతే ఖచ్చితంగా రాయాలి, ఎందుకంటే వాళ్ళు ఇంటర్ప్రెట్ ద 2 మెజర్స్ ఉన్నారు కాబట్టి అది రాయాలి. కిందది ఆప్షనల్. మోడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మీన్ అనేది మీరు కావాలంటే రాసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ద గివెన్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ద నంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై సమ్ టాప్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద వరల్డ్ ఇన్ వన్-డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్. అంటే ఏమంటున్నారు? కింద ఇచ్చిన డేటా వచ్చి స్కోర్ అంటే క్రికెట్లో స్కోర్ చేసిన
వరల్డ్ వైడ్ క్రికెట్లో వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్లో స్కోర్ చేసిన డేటా కింద ఇచ్చారు. దానికి ఏం కనుక్కోమన్నారు? ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. మోడ్ కనుక్కోవాలి. సో మోడ్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం మోడ్ ఫార్ములా రాసుకుందాం. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. ఇవన్నీ కనుక్కోవాలంటే ఫస్ట్ మనము మోడల్ క్లాస్ కనుక్కోవాలి. మోడల్ క్లాస్ కనుక్కోవాలంటే ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్లో ఏది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, ఏది 18. సో ఇది వచ్చి F1. దీని కరస్పాండింగ్ క్లాసే మోడల్ క్లాస్. ఈ లోయర్ లిమిట్, దీని లోయర్ లిమిటే ఎల్. దీని పైన ఉన్నది F0, కింద ఉన్న ఫ్రీక్వెన్సీ F2. సో ఈ వాల్యూస్ దీంట్లో ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ రాయాలి. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 4000. కరెక్షన్ చేసేవాళ్ళు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు వాల్యూస్ రాసారా లేదా అని. మీరు డైరెక్ట్గా రాసేస్తే కొన్ని మార్క్స్ కట్ చేసే అవకాశం ఉంది కాబట్టి బెటర్ రాయండి. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 4000, F0 ఈజ్ ఈక్వల్స్ టు 4, F1 ఈజ్ ఈక్వల్స్ టు 18, F2 ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇంకా ఏం కావాలి? హెచ్ కావాలి మనకు. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 4000 మైనస్ 3000, కింద కూడా చూడండి 5000, 4000, 6000, 5000. ఏం చేసినా కూడా ఎంత? హెచ్ 1000 వస్తుంది. వాల్యూస్ తీసుకెళ్ళి మనము మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేద్దాం. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ 4000 ప్లస్ F1 ఎంత? 18 మైనస్ F0 ఎంత? 4/2 ఇంటూ 18 మైనస్ 4 మైనస్ F2 ఎంత? 9 ఇంటూ హెచ్. హెచ్ వచ్చి 1000. 4000 ప్లస్ 18లో 4 పోతే 14/2 8s 36 మైనస్ 9 అండ్ 4 ఎంత అవుతుంది? మైనస్ 13 ఇంటూ 1000. 4000 ప్లస్ 14 ఇంటూ 1000 డివైడెడ్ బై 36లో 13 పోతే ఎంత? 23. 14ని 23తో డివైడ్ చేద్దాం. పోదు కాబట్టి 0.0. 23 దేంతో పోతుంది చూడండి. 23 5s ఎంత వస్తుంది? 23 ఇంటూ 5, 5 3s 15, 5 2s 10. 6తో కూడా పోతుంది అనుకుంటా. ట్రై చేయండి. 23 ఇంటూ 6, 6 3s 18, 6 2s 12, 13. సో 138. 6 వచ్చి 138. 10లో 2 పోతే 10లో 8 పోతే 2. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. అయినా కూడా తక్కువగానే ఉంటుంది. సో ఇంకొక 0 పెట్టుకొని ఇక్కడ ఆన్సర్లో ఇక్కడ 0 పెట్టుకుంటాం. 23 ఎన్ని టైమ్స్ పోతుంది చూడండి. 6 వచ్చి 138. 7 8 ట్రై చేయండి. 23 ఇంటూ 8, 8 3s 24, 8 2 60, 17 18. సో ఐ థింక్ 8తో పోతుంది. 184. 10లో 4 పోతే 6, 9లో 8 పోతే 1, అంతే. 1లో 1 0. 16 పోదు కాబట్టి పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 పెట్టుకుందాం. 160 చూడండి. మళ్ళీ 7 వచ్చి ఎక్కువ అయిపోతుంది. 23 ఇంటూ 7, 7 3s 21, 7 2s 14, 16 17 అయిపోతుంది. సో 6 వెళ్తుంది. 6 ఎంత ఇక్కడ చేసాం కదా? 138. 10లో 8 పోతే 2, 10లో 8 పోతే 2, 5లో 3 అంటే 2. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం. ఇక్కడ ఎందుకు మేడం ఇంత ఎక్కువగా చేస్తున్నారంటే మనం చూడండి ఇక్కడ మల్టిప్లై ఇంటూ 100,000 చేస్తున్నాం. అంటే మనకు ఫైనల్ వచ్చే వాల్యూ తర్వాత 2 పాయింట్స్ ఉండాలి. మనము ఈ వాల్యూ జస్ట్ ఇక్కడ 2 చేసి ఇక్కడ చేస్తే మీకు పాయింట్స్ ఫైనల్ ఆన్సర్లో పాయింట్ తర్వాత పాయింట్సే రావు. అసలు పాయింట్ తర్వాత ఏమీ డెసిమల్సే రావు ఇక్కడ. ఇట్లా అందుకనే నేను 1000 అంటే 3 పాయింట్స్ ఆల్రెడీ అయిపోతాయి. ఇంకా 2 చేయాలి పాయింట్ తర్వాత 2 రావడానికి. సో 220 ఇంటూ 220 వచ్చి 230కి దగ్గరగా ఉంది అంటే కాబట్టి 9 ట్రై చేయండి. 9 3s 27, 9 2s 18, 19 20 వెళ్ళిపోతుంది. సో 9. దీని తర్వాత ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంకెందుకంటే 3 వచ్చి ఈ 1000తో మల్టిప్లై చేస్తుంది. పాయింట్ తర్వాత ఈ 6 9 వస్తాయి. సో ఎంత వచ్చింది మనకి? 4000 ప్లస్ 0.60869 ఇంటూ 1000 ఉంది. మర్చిపోద్దండి మనం చేసింది జస్ట్ 14ని 23లో చేసాం. ఇంటూ 1000. లేదు మేము కన్ఫ్యూజ్ అయిపోతామంటే ఇక్కడ 1000 బయట రాయండి. ఇంటూ 1000. ఈ వాల్యూ దీని ఆన్సర్ వచ్చి ఇది ఇంటూ 1000 అట్లే రాసుకున్నాం. సో ఎంత అవుతుంది? 4000 ప్లస్
3 ఉన్నాయి కాబట్టి ఈ ఫస్ట్ 3 డిజిట్స్ ఇటు సైడ్ వచ్చేస్తాయి. 608.69 దీన్ని యాడ్ చేయండి. డైరెక్ట్గానే ఉంది హండ్రెడ్స్ కాబట్టి 4608.69 ఏంటివి రన్స్. ఇది మోస్ట్ ఆఫ్ ద రన్స్ స్కోర్డ్ బై ద బ్యాట్స్మెన్స్ ఇన్ ద మ్యాచెస్ వచ్చి ఎంత ఆన్సర్ 4608.69 రన్స్ స్కోర్ చేశారు. ఓకే స్టూడెంట్స్, మనకి ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం, ఏ స్టూడెంట్ నోటెడ్ ద నెంబర్ ఆఫ్ కార్స్ పాసింగ్ త్రూ ఏ స్పాట్ ఆన్ ఏ రోడ్ ఫర్ 100 periods ఈచ్ ఆఫ్ 3 minutes అండ్ సమ్మరైజ్డ్ ఇట్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. అంటే ఏమంట, ఒక స్టూడెంట్ వచ్చి ఒక రోడ్ మీద పాస్ అయ్యి అంటే కార్లు వెళ్తూ ఉంటాయి కదా, ఆ డేటాని కలెక్ట్ చేశాడంటే ఒక 3 minutesలో ఎన్ని కార్స్ వెళ్తున్నాయి, ఒక్కొక్క 3 minutesకి ఎన్ని కార్స్ వెళ్తున్నాయని డేటా కలెక్ట్ చేసి ఇలా టేబుల్ ఫామ్లో పెట్టారు. సో నెంబర్ ఆఫ్ కార్స్ ఫ్రీక్వెన్సీ అంటే 3 minutesలో 0 to 10 కార్స్ వెళ్ళేవి ఎన్ని ఉన్నాయి, 7 times వెళ్ళాయంట. అలా 10 to 20 కార్స్ వెళ్ళేవి 14 times వెళ్ళాయంట. అలాగా. సో దీని నుంచి ఏం కనుక్కోవాలి, ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. సో ఫస్ట్ మనము మోడ్ ఫార్ములా రాసుకుందాం. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇవన్నీ కనుక్కోవాలంటే ఫస్ట్ మనము మోడల్ క్లాస్ కనుక్కోవాలి. మోడల్ క్లాస్ అయినా కనుక్కుంటాం. ఈ ఫ్రీక్వెన్సీలో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో, ఏది హైయెస్ట్, 12 అనేది హైయెస్ట్. సో ఇది వచ్చి F1, ది కరస్పాండింగ్ వాల్యూనే కరస్పాండింగ్ క్లాసే మోడల్ క్లాస్. దీని లోయర్ లిమిట్ వచ్చి L, దీని ప్రీవియస్గా ఉండేది F0, తర్వాత వచ్చేది F2. ఈ వాల్యూస్ అన్నీ ఫస్ట్ మనం రాసేద్దాం. ఇక్కడ L ఈజ్ ఈక్వల్స్ టు 40, F0 is equals to 12, F1 is equals to 20, F2 is equals to 11. మనకు H కూడా కావాలి. H అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. 10 - 0, 20 - 10 ఏది చేసినా కూడా H ఎంత వస్తుంది, 10 అని వస్తుంది. ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి మనము మన దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L వచ్చి 40 ప్లస్ F1 20 మైనస్ F0 12 బై 2F1 2 ఇంటూ 20 మైనస్ 12 మైనస్ F2 మైనస్ 11 ఇంటూ H వచ్చి 10. ఓకే, 40 ప్లస్ 20లో 12 పోతే 8 బై 2 ఇంటూ 20 40 మైనస్ 23 ఇంటూ 10 ఏమొస్తుంది, 40 ప్లస్ 8 బై 40లో 23 పోతే 10లో 3 పోతే 7, 3లో 2 పోతే 1, 17 ఇంటూ 10 అట్లే ఉంది. దీన్ని 10ని మల్టిప్లై చేసేద్దాం. ఓకే, లేదు అంటే 8ని కావాలంటే మీరు 8ని కూడా 8 డివైడెడ్ బై 17 అయినా చేసుకోవచ్చు. ఎందుకు మల్టిప్లై చేయాలి, ఎందుకంటే చిన్న నెంబరే కదా. 80/17, 18ని డైరెక్ట్గా 17తో డివైడ్ చేద్దాం. 80 డివైడెడ్ బై 17 ఎన్నిసార్లు వెళ్తుంది చూడండి. 17 5s వచ్చి అయిపోతుంది. 17 4s 68, 10లో 8 పోతే 2, 7లో 6 పోతే 1, 12లో 17 పోతుంది కాబట్టి పాయింట్ పెట్టుకుందాం. 0 17 ఇంటూ 6 పోదు. 7 ఎంత వస్తుంది చూడండి, 49, 717 119, 4.7 119 1 వస్తుంది. తర్వాత ఎక్కువగా 0 వస్తుంది కాబట్టి వదిలేయచ్చు. 4.7 చేస్తే చాలు. సో 40 ప్లస్ 4.7. లేదు మాకు ఇంకా ఎక్కువ పాయింట్ కావాలంటే రాసుకోవచ్చు. నేను ఎందుకు వదిలేసానంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు చూడండి 1 పోదు. ఇక్కడ 1 అంటే పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం, మళ్ళీ పోదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకొని మళ్ళీ 0 పెట్టుకొని 17తో చేసుకుంటా వెళ్ళాలి. కావాలంటే ఏమొస్తుంది చూడండి, 6తో వెళ్తుందా, 17 6 42 6 1 6 102 6 కూడా పోదు 5. సో 4. ఎంత వస్తుంది, 705 అని వస్తుంది. మన ఇష్టం, కావాలంటే చేసుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు. కానీ పాయింట్ తర్వాత అట్లీస్ట్ 1-2 పాయింట్స్ రావాలి. ఇలా ఇప్పుడు ఏమొస్తుంది 44.705. ఏమిది, కార్స్, పాస్ అయ్యే కార్స్ ఇవి. ఏం కనుక్కున్నాం మనము, మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు
అంటే మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ కార్స్ పాస్ అవుతున్నాయంటే 44.705 కార్స్ పాస్ అవుతున్నాయి. ఓకే ఓకే స్టూడెంట్స్, అంతే ఈ వీడియోలో. దీంతో మనకు ఎక్సర్సైజ్ 13.2లోని అన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తేనే నేను ఆ వర్క్ని కంటిన్యూ చేయగలుగుతాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.